మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం ఏదైతే మధురవాడ పరిధిలో ఉన్నటువంటి ఏసీ విడిసి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఉన్నాము. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు అయితే కనుక ఈ యొక్క డబుల్ హెల్మెట్ ధరించాలి, ప్యాసింజర్ కూడా వెనకాల కూర్చొని డ్రైవర్తో పాటు వెనకాల ఉన్నటువంటి పర్సన్ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ ఆప్ మరి వాళ్ళకి అవగాహన అయితే కనుక తెప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ గతంలో కన్నా ఇప్పుడైతే కనుక చాలా వరకు మార్పులు వచ్చినాయి. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే ఈ ప్రయాణం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అయితే కనుక చెప్తున్నప్పటికీ వినే పరిస్థితి అయితే ఉండట్లేదు. అలాంటి వాళ్ళకి అయితే కనుక ఫైన్స్ వేసి ఈ యొక్క మార్పుని అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రజెంట్ దీని గురించి మాట్లాడడానికి మనతో ఎస్ఐ విజయ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బైకర్స్ ఏదైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి సార్? యాక్చువల్గా మనకి ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, వెహికల్స్ కూడా ఎక్కువ మూవ్మెంట్ ఉంది. దానివల్ల మన పిఎం నిమిషంలో నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెరిగి క్రౌడ్ కూడా పెరిగింది. దానివల్ల ఏమవుతుందంటే సిగ్నల్ ప్రతి ఒక్కరు కూడా సిగ్నల్ మీద అవగాహన కలిగి సిగ్నల్ ప్రకారం ప్రయాణించాలని తెలియపరుస్తున్నాం. ప్రతిరోజు కూడా అవేర్నెస్ స్టేడియం దగ్గర కార్ షెడ్ కొమ్మ దగ్గర చెప్తున్నాం, డబుల్ బీట్లు వేస్తున్నాం, మన మెన్ ఫోర్స్ కూడా పెంచుకున్నాం మేము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు ధరించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇయర్లో చూసుకుంటే జరిగిన డెత్తుల్లో హెల్మెట్ లేక బైక్ యాక్సిడెంట్ లేక చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా హెల్మెట్ ధరించడం అందరికీ తెలియపరుస్తున్నాం, అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఓన్లీ రైడర్ మాత్రం హెల్మెట్ పెట్టడం వల్ల వెనకున్న వాళ్ళు ఎక్కువ చనిపోతున్నారు. అందువల్ల పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ అవేర్నెస్ ప్రతి ఒక్క పాయింట్లో కూడా సిటీ వైజ్ పై అధికారులు ఉత్తర్వులు తెలియపరుస్తున్నాం, అవేర్నెస్ చేస్తున్నాం. అదేవిధంగా ఫైన్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీరు కూడా తెలియపరచండి అందరికీ. వాళ్ళని ఏది ఇబ్బంది పట్టని ఇంటెన్షన్ అయితే కాదు. అందరూ హెల్మెట్ ధరించుకుని అందరూ సురక్షితంగా ఇంటికి చేరుకుంటారు. మన కోసం మన ఫ్యామిలీ ఎదురు చూస్తుంది కనుక బైక్ పైన వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇద్దరు కూడా హెల్మెట్లు ధరించాలి. అది వాళ్ళ రక్షణ కోసం మాత్రమే. లేని పక్షంలో ఫైన్ ఖచ్చితంగా విధిస్తున్నాం. మీరు కూడా అవేర్నెస్ కల్పించాలి ప్రజల్లో. యాక్చువల్గా గతంలో ఏదైతే డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోవాలంటే అంతకు ముందు కన్నా ఇప్పుడు మార్పు వచ్చిందంటారు సార్? హెల్మెట్ ధరించి ఖచ్చితంగా సిటీలో ఇంతకుముందు హెల్మెట్ ఎవరు పెట్టేవాళ్ళు కాదు. మనం డ్రైవర్ కండక్ట్ చేయడం వల్ల డ్రైవర్లు పక్క 98% రైడర్లు ఖచ్చితంగా పెడుతున్నారు. మార్పు వచ్చింది. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, వెనకున్న వాళ్ళు చనిపోతున్నారు ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యి. మనకి వెనకున్న వాళ్ళు కూడా పెట్టుకోవాలని మనం తెలియపరుస్తున్నాం, మోటివేషన్ చేస్తున్నాం, అవేర్నెస్ కల్పిస్తున్నాం. మీరు కూడా తెలియపరిచి అందరు ధరించేలా చూడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన డ్రైవ్లో ఇలా కలిసారు, మనకి వీళ్ళు చూపించే 10 మందికి అవేర్నెస్ కల్పించాం. ఒకసారి వీళ్ళు మాటల్లో అడగండి ఎలా ఉందనేది. మన సేఫ్టీ కోసం అండి ఇది. ఎక్కడ ఇష్యూ ఉండదు మనకి, అన్ని జర్నీలో కానీ అన్నింటికి కూడా సేఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం తిన్నగెళ్ళి మన పక్కన కూడా తిన్నగా రావట్లేదు కాబట్టి 2 హెల్మెట్లు వాడటం చాలా మంచిది. చాలా మంది ఏంటంటే కొంత కేర్లెస్ తీసుకుంటారు, కానీ వాడితే చాలా మంచిది. మా కంఫర్ట్ కోసం, మా సోర్స్ కోసం, మా ఫ్యామిలీ కోసం మేము వాడతాం. మీరు ఏం చేస్తారండి? ఏ బ్యాంకు? ఇప్పుడు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తారు? ఇంజనీర్ వెళ్తున్నాం మేము. లాంగ్ జర్నీకైనా సిటీలో డబుల్ వాడతాం. వాడతాం. ఓకే, మీ పెట్టేస్తాను సార్. అంతే. దానికోసం అవేర్నెస్ కండక్ట్ చేస్తాం. మీరు కూడా చెప్పాలి. గ్యారంటీ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. అంటే మార్పు ఒకరితోటే మొదలవుతుంది. అలాగా కొంతమంది అయితే కనుక ఈ ఇద్దరు కూడా హెల్మెట్ ధరించి అయితే కనుక ట్రావెలింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.